తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవర్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఈ సందర్భం ఏమిటి అనంటే, ఎలీషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు. దైవజనుడైనటువంటి ఎలీషా ఎంతో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్న సమయంలో ప్రభు యొక్క అభిషేకము పొందుకొని ముందుకు సాగుతున్న సమయంలో ఎలీషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడంటే, కూర చేయడానికి ఆకులను తెంచుకొని రావాలి. ఆ రీతిగా ఆకులు తీసుకున్నప్పుడు గుణము ఎరుగక చేదైన ఆకులు కూడా కోసేశాడండి. ఈరోజు పరిచర్యలో కూడా కొంతమంది ఇలానే ఉంటారు. పరిచర్య ఎలా చేయాలో తెలియక, అలాగనే విశ్వాసులో దేవునిలో ఎలా జీవించాలో తెలియక కారు ద్రాక్షలు తెచ్చుకునేటట్టుగా చేదైన వాటితో నింపుకుంటారు. ఆ శిష్యుడు ఒడి నింపుకున్నాడంట. ఆ ఒడి నిండా ఏమిటి? చేదైన ఆకులతో నింపుకున్నాడు. ఎలా మనము ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, వేటిని కలిగి ఉండాలా, వేటిని కలిగి ఉండకూడదు అనేది మనం తెలుసుకోకపోయినట్లయితే మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మనం వెళ్తున్న మార్గాన్ని అంతటినీ మనం చేదుగా మార్చుకుంటాం. కనుక మీ కుటుంబాల్లో చేదైన పరిస్థితి వచ్చినట్లయితే ప్రభువులో ఎలా నడవాలి, ఎటువంటి తత్వాలు కలిగి మనం జీవించాలి, ఆత్మీయంగా ఏ రీతిగా మనము మన జీవితాన్ని అమర్చుకోవాలో తెలియకపోతే ప్రమాదం. పరిచర్లో కూడా చాలామంది పరిచర్య చేస్తున్న వాళ్ళు వారికి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అన్నీ నా దగ్గరికే వస్తాయండి. మామూలుగా మెంబర్స్ ఇచ్చే కంప్లైంట్స్ నా దగ్గరికే వస్తాయి. నేను చూస్తూ ఉంటాను. చాలా వరకు నేను చూడాల్సింది నేను చూస్తాను. నాకు మించి అనిపిస్తే ఖచ్చితంగా ఈ దైవజనుల దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తేనే దైవజనుల చేతిలోనికి పెట్టడం జరుగుతుంది. అవి చూస్తున్నప్పుడు ఆ కంప్లైంట్స్ నేను అనుకుంటాను, అంటే ఈ వ్యక్తికి కరెక్ట్గా పరిచర్య ఎలా చేయాలో కూడా చేత కాకుండా ఆ స్థలంలో కూర్చున్నారా? కనీసం ఆత్మీయ జీవితంలో ఎలా మెలగాలో కూడా తెలియకుండా ఆ యొక్క ప్లేస్లోకి నిలబడ్డా? ఏంటి ఇతని తత్వం ఏంటి? చేస్తుంది ఏమన్నా సేవనా, లేకపోతే లోకంలో ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా? ఈరోజు వేటితో మీ ఒడులు నింపుకుంటున్నారు, అది ముఖ్యం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళ చేతులకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ పరిచర్య చేస్తున్నవారు వారుండి ఆ డిపార్ట్మెంట్ని నడిపిస్తూ ఉంటారు. ఆ రీతిగా నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ప్రాంతం అంతా, స్థలం అంతా కూడా ఆత్మీకంగా సిద్ధపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆత్మీకంగా నడిపించడం, ప్రార్థనాపరులుగా నడిపించడం, తీసుకున్న ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని ఆత్మీకంగా ఉండాలి. అలాగనే కుటుంబంలో తల్లి తండ్రి ఇరువురు కూడా ప్రవర్తించే ప్రవర్తన విషయంలో బహుజాగ్రత్త, దేవుని మాట ప్రకారము జీవించే జీవితాలు కలిగి ఉండాలి. కారు